మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో కలెక్టర్. హరిత హోటల్లో అన్ని అక్రమాలే. ఈత కొలనులో అక్రమాలు. దండిగా దండుకుంటున్న యాజమాన్యం. బాజిరెడ్డి గెలుపు కోసం ప్రచారంలో బిగాల. 50 డివిజన్లో ప్రచారం. దగ్గర పడుతున్న పార్లమెంట్ ఎన్నికలు. కండువాలు మారుస్తున్న నాయకులు. లోకల్ న్యూస్ పొలిటికల్ రౌండ్ అప్. వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు. పోలీసుల గస్తీ పెంచాలని గ్రామస్తుల వినతి. పోలింగ్ నిర్వహణ తీరుతెన్నులను నిశితంగా పరిశీలన జరపాలన్నారు. మైక్రో అబ్జర్వర్ల శిక్షణ తరగతుల్లో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు కీలక సూచనలు చేశారు. జనరల్ అబ్జర్వర్లో ఎన్నికలలో కీలకమైన ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలన జరపాలని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మైక్రో అబ్జర్వర్లకు సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలు తూచా తప్పకుండా అమలయ్యేలా, ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికల ప్రక్రియ జరిగేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో పోలింగ్ సరళిని సూక్ష్మ స్థాయిలో పరిశీలన జరిపేందుకు వీలుగా నియమించబడిన మైక్రో అబ్జర్వర్లకు గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎలిస్బస్ ఆర్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసే మైక్రో అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకుల ర్యాండమైజేషన్ ప్రక్రియను అనుసరిస్తూ మైక్రో అబ్జర్వర్లకు ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలలో పరిశీలన బాధ్యతలు కేటాయించడం జరుగుతుందన్నారు. మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ కు సంబంధించిన ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలని, అప్పుడే పోలింగ్ తీరుతెన్నులను నిశితంగా పరిశీలించగలుగుతారని అన్నారు. ముఖ్యంగా పోలింగ్ కు ముందు రోజు ఉదయం 7 గంటల సమయానికి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కు చేరుకుని పోలింగ్ సిబ్బందికి అందించే సామాగ్రి సక్రమంగా అందినదా లేదా అన్నది పరిశీలించాలని, అనంతరం పోలింగ్ సిబ్బందితో కలిసి పోలింగ్ స్టేషన్లకు చేరుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా మాక్ పోలింగ్ నిర్వహించారా లేదా అన్నది పరిశీలించాలని, ఏజెంట్ల సమక్షంలో ఉదయం 5:30 మాక్ పోల్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ఒకవేళ ఏజెంట్లు ఎవరూ హాజరు కాని పక్షంలో 15 నిమిషాలు వేచి చూసిన మీదట మైక్రో అబ్జర్వర్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాల్సి ఉంటుందన్నారు. మాక్ పోల్ తదనంతరం చేపట్టే పోలింగ్ ప్రక్రియలు నిబంధనలకు అనుగుణంగా పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయా లేదా అన్నది నిశిత పరిశీలన చేయాలని, గమనించిన అంశాలను జనరల్ అబ్జర్వర్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నది గమనించాలని, సీక్రెట్ పోలింగ్ కంపార్ట్మెంట్ సరిగానే ఏర్పాటు చేశారా అన్నది పరిశీలించాలన్నారు. I hope all the micro observers who have received the appointment letter are here. We follow some pattern, and the training will be entirely conducted by the master trainers here. Once the training session is over, you can any doubt or anything, so we can have a doubt clearing session also. Before that, I request district election officer to brief or say something about the important aspect of micro observer duty. Then we will go for a training session. So good afternoon everyone. So you are drafter for this micro observer duty. So I think most of you have already done this micro observer duty during the recent assembly elections. So few points. So this training will be conducted by the master trainers. Before that, few important points. One is like your micro observers means you have to observe the polling process.
So at any cost, you shall not act as either PO or APO or OPO. So you are there on behalf of General Observer Madam. So whatever your observations are there, there is a prescribed proforma is there, 18-point proforma. So those proformas will be given prescribed proforma. So you have to fill the proforma and you have to write your observations, and again you have to submit the proforma on the day of poll at the reception center. ప్రతి జిల్లా కేంద్రంలో పర్యాటకుల అనువుగా ఉండేందుకు గాను హరిత హోటళ్లను ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వీటి నిర్వహణ జరుపుతున్నారు. కాగా కొన్ని రోజులుగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. అందుకు నిలువెత్తు నిదర్శనం నిజామాబాద్ హరిత ఇన్ హోటల్. నిజామాబాద్ నగర నడిబొట్టున తిలక్ గార్డెన్ కు ఎదురుగా హరిత ఇన్ హోటల్ నిర్మాణం జరిపారు. ఇందులో పర్యాటకుల విడిది కోసం గదులు, ఆహారం కోసం హోటల్, మద్యం ప్రియుల కోసం బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఆహ్లాదాన్ని పంచే విధంగా హరిత ఇన్ హోటల్ ను పూల మొక్కలు, వివిధ రకాల మొక్కలతో సుందరంగా ముస్తాబు చేశారు. మొదట బాగానే నడిచిన ఈ టూరిజం హోటల్ కు నీలి నీడలు కమ్ముకున్నాయి. హోటల్లో విడిది కోసం దిగిన వారు ఆహ్లాదాన్ని పొందేందుకు స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారు. ఇది కాస్త ఇప్పుడు పర్యాటకుల కోసం కాకుండా కమర్షియల్ గా మారింది. హరిత హోటల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ కు కనీసం కోచ్ లేరు. స్విమ్మింగ్ నేర్చుకునేందుకు హరిత హోటల్ కు వచ్చిన వారి వద్ద పిల్లలకు గంటకు 50, పెద్దలకు 100 రూపాయలు వసూలు చేస్తున్నారు. స్విమ్మింగ్ పూల్ కొరకు వచ్చిన వారు సరైన యూనిఫామ్ ధరించడం లేదో, ఉన్న చిన్నపాటి స్విమ్మింగ్ పూల్లో అందరూ ఒకేసారి దిగడంతో నీరు మురికి చెందుతున్నాయి. కొలను శుభ్రపరిచే సిబ్బంది లేరు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ అనేది ఉదయం, సాయంత్రం ఉండాలి. కానీ ఇక్కడ అవి అన్ని బేఖాతరు చేస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు దండిగా దోచుకుంటున్నారు. హరిత హోటల్లో ఉన్న సిబ్బంది తాత్కాలిక సిబ్బందా లేక టూరిజం శాఖ ఆధ్వర్యంలో నియమించిన సిబ్బందా అర్థం కావడం లేదు. ఎవరికి వారే రాజు. కేవలం ఈత వస్తే చాలు వారే కోచ్లు. ఉన్నత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఇదేంటి అని ప్రశ్నిస్తే జిల్లా అధికారులను అడగండి అని ఎదురు సమాధానం చెబుతున్నారు. మొత్తం మీద హరిత టూరిజం కాస్త కమర్షియల్ గా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇందూర్ ఇన్ లో మార్పు వస్తుందో లేదో వేచి చూద్దాం. స్విమ్మింగ్ కోచ్ లేకుండా నడపటం మంచిది కాదన్నారు. జిల్లా కలెక్టర్ టూరిజం అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. యాక్చువల్లీ ఏమవుతుందంటే సమ్మర్ రాగానే ఇక్కడ టూరిజం హోటల్ ఉంది. టూరిజం హోటల్గా ఏం చేశారంటే చిన్న స్విమ్మింగ్ పూల్ కాకుండా లోపల రూమ్లో ఉన్న వాళ్ళకి వీటికి స్విమ్మింగ్ చేయాలని ఆల్రెడీ పర్మిషన్ ఉంది వాళ్ళకి అనుకుంటా. మేబీ వీళ్ళు ఏం చేసిరంటే డిఎస్డిఓకి ఇన్ఛార్జ్ ఇవ్వకుండా టూరిజంకి అటాచ్మెంట్ చేస్తే ఇక్కడ ఏం నడుస్తుంది టూరిజం హోటల్లో ఏం అర్థమవుతలేదు. దీనికి కలెక్టర్ గారు తొందరగా ఏమైనా తొందరగా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది అని ఏం అర్థమవుతలేదు. టూరిజం హోటల్లో టూరిజం హోటల్కి నిజామాబాద్కి అటాచ్ చేయాలా, నిజామాబాద్కి ఇన్ఛార్జ్ చేయాలా. ఇంతకు డిఎస్డిఓకి ఇచ్చారు. డిఎస్డిఓకి ఇట్సబెట్టేసి మనం టూరిజం హైదరాబాద్ వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇస్తే వాళ్ళు హైదరాబాద్కి వెళ్ళి అచ్చుడో ఎప్పుడు వాళ్ళు చూచుడో ఎప్పుడు వీళ్ళకి ఎవరు ఇచ్చారు, వీళ్ళకి జాబ్స్ ఏమున్నాయి, వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ ఇచ్చిరా లేకపోతే రెగ్యులర్ పోస్టింగ్ ఇచ్చిరా, సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవా, ఇవాళకి చూడాలా కదా. మేము ఎన్ఐ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నాము, వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా టూరిజం హోటల్కి అపాయింట్మెంట్ ఎట్లా ఇస్తారు. దీనికి కలెక్టర్ గారు తొందర యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి ఏంటంటే డిఎస్డిఓకి అటాచ్ చేయండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటే ఇదే స్విమ్మింగ్ పూల్ కానివ్వండి, వేరే స్విమ్మింగ్ పూల్స్ కూడా ఉన్నాయి కదా, దాన్ని కూడా అటాచ్ చేయండి. నిజామాబాద్ ఏం జరుగుతుంది ఏందని తెలుస్తుంది. చేసిన వాళ్ళు ఎటుపోవాలా, ఇక్కడ వర్క్ చేసేటోళ్ళు అపాయింట్మెంట్ చేయండి. గవర్నమెంట్ తరఫు నుంచి మేము అంటలేము చేయొద్దు అని, చేయండి అపాయింట్మెంట్. అయితే కోచ్గా చేయండి, అన్ని గేమ్స్కి చేయండి. ఇన్ని ఆపుకొని పిల్లలతోని ప్రాబ్లం అవుతుంది. ఇంతకుముందు నగరంలో చనిపోయారు 2-3. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎవరు చూడాలి కదా, యాక్షన్ తీసుకోవాలి కలెక్టర్ గారే. అన్ని ఇడ్సపెట్టేసి నిజామాబాద్ ఇంత పెద్ద డెవలప్మెంట్ ఉంది ఏరియా నిజామాబాద్కి, దీనికి తీసుకుపోయి హైదరాబాద్ అటాచ్ చేసి వీళ్ళకి ఎవరు ఉన్నారు జాబ్ చేసేవాళ్ళు ఇక్కడ, వీళ్ళు కాంట్రాక్ట్ బేసికా లేకపోతే వీళ్ళు రెగ్యులర్ ఇచ్చిరా, లాస్ట్ టైం నుంచి ఎట్లా జరుగుతుంది ఏం జరుగుతుంది అర్థమైతే లేదు ఇక్కడ.
ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 50 డివిజన్ అప్నా బజార్ వద్ద నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపు కోసం మాజీ శాసనసభ్యులు గణేష్ బిగాల ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నిజామాబాద్ నగర మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ప్రచారం జరిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించి బాజిరెడ్డి గోవర్ధన్ పంపించడం జరిగిందన్నారు. భారీ మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే అనేక సంక్షేమ పథకాలు అందాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి పెన్షన్లు మూలన పడ్డాయని విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ తప్ప చేసింది ఏమీ లేదన్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ పసుపు బోర్డు పేరు చెప్పి గెలిచి 5 సంవత్సరాలు జిల్లాకు ఏమీ చేయలేదని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం అబద్దాలు చెబుతూ హిందూ ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి ఓట్లు దండుకుంటుందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, 50 డివిజన్ అధ్యక్షులు సదానంద్ ప్రభాకర్ రెడ్డి, సిప్పరాజు, సుజిత్ సింగ్, సత్యప్రకాష్, సుధాం రవిచందర్, సుజాత్ సింగ్ ఠాకూర్, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని గెలిపించాల్సిందిగా వీధి వీధిన నిజామాబాద్ పట్టణంలో తిరుగుతూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేసారు. ఇప్పటికే మోసపోయినామని చెప్పేసి గుర్తించారు. ఎన్నికలు ఎప్పుడొస్తే అప్పుడు మళ్ళీ కారు గుర్తుకే ఓటేసి మేము బీఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రజలు ఇప్పుడు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 సీట్లు ఇస్తామని చెప్పేసి మరి రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడైనా నిజమైన తెలంగాణ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ప్రజలు నమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇప్పటికే భావన కలిగింది. అందరికీ ధన్యవాదాలు. ఖచ్చితంగా మీరు ఓటేసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి బలం చేకూరుస్తూ ఢిల్లీలో కూడా కొట్లాడేటటువంటి సత్తా మనకు వస్తుందని చెప్పేసి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఉమ్మడి జిల్లాలో జంపింగ్ పాలిటిక్స్ జోరందుకున్నాయి. సాధారణ కార్యకర్తలు మొదలుకొని నియోజకవర్గ మండల కీలక నేతల దాకా పార్టీలు మారుతున్నారు. పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడంతో పాటు ఇతర పార్టీల నేతలకు గాలం వేయడం, పార్టీ విడిన వారిని మళ్లీ సొంత గూటికి తెచ్చుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ వ్యవహారంలో పార్టీలు దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ప్రత్యర్థి వర్గాన్ని మానసికంగా కుంగదీసేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ ముఖ ఇతర పార్టీలో అసంతృప్తులను తమ వైపు లాక్కునేందుకు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికారంలోకి రాగానే స్థానిక పదవుల్లో కొందరికి, రాష్ట్ర స్థాయి పదవులు మరికొందరికి అవకాశం కల్పిస్తామని ఆశ చూపుతూ పార్టీలలోకి చేర్చుకుంటున్నారు. అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జంపింగ్లు ఎక్కువ కావడంతో ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలో వేడి రాజుకుంటోంది. ఓవైపు ప్రచారం సాగిస్తూనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపు తీరాన్ని తాకేందుకు గాను తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి రాజకీయ పార్టీలో. సిట్టింగ్ స్థానంలో ఉన్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ రెండోసారి ఎంపీ కావాలని సర్వశక్తులను ఒడ్డుతున్నారు. దశాబ్ద కాలంగా దూరమైన ఎంపీ పదవిని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని సీనియర్ నేత జీవన్ రెడ్డిని కాంగ్రెస్ బరిలో నిలిపింది. 5 సంవత్సరాల క్రితం ఎక్కడైతే పోగొట్టుకున్న ఎంపీ పదవిని అక్కడే దానిని దక్కించుకుని ప్రత్యర్థులకు ఓటమి రుచి చూపించాలని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ ను బరిలో దించింది. పార్టీ నామినేషన్లు వేసుకుని తమ అభ్యర్థిత్వాలను ఖాయం చేసుకున్న ప్రధాన పక్షాలు నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలో వేడి రాసుకుంటోంది. ఓవైపు ప్రచారం సాగిస్తూనే ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. గెలుపు తీరాన్ని తాకేందుకు గాను తమకున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునే పనిలో పడ్డాయి రాజకీయ. ఇప్పటికే ఒక దఫా ప్రచారాన్ని ముగించుకుని రెండవ దఫా ప్రచారానికి సిద్ధమయ్యారు.
ఇదిలా ఉండగా పార్టీ ఇతర పార్టీలో ఉన్న నాయకులు తమ పార్టీలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. అందులో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో నిలిచింది. మంగళవారం నిజామాబాద్ నగరానికి చెందిన 2 కార్పొరేటర్లు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోగా, సోమవారం బీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరు పొలిట్ బ్యూరో సభ్యుడిగా, జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఏఎస్ పోషెట్టి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. ఆదివారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, లక్కీ అధ్యక్షుడిగా పేరుగాంచిన ఈగ గంగారెడ్డి కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరిపోయారు. కాంగ్రెస్ పార్టీ కొత్త చేరికలను ప్రోత్సహిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేస్తోంది. ఇదివరకే గడిచిన నెల సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొనగా, మరోసారి మే 1న జరిగే కొరుట్ల నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొననున్నారు. తర్వాత ఆర్మూర్లో నిర్వహించిన రోడ్ షోలో రేవంత్ రెడ్డి పాల్గొనేలా ప్లాన్ చేశారు కాంగ్రెస్ నాయకులు. బీజేపీ పార్టీ ఇతర పార్టీల నుంచి నాయకులు చేర్చుకునే పనిలో బీజేపీగానే ఉంది. ప్రధానంగా తమ పార్టీ నుంచి గెలిచి ఇతర పార్టీలోకి వెళ్లిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, జడ్పీటీసీలను ఘర్ వాపస్ పేరిట వెనక్కి తీసుకునే పనిలో పడిందని నిజామాబాద్, బల్దియాలో పాటు పార్లమెంట్ పరిధిలోని బీజేపీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో త్వరలో బీజేపీ అగ్రనేత అమిత్ షా పర్యటన ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. గతేడాది డిసెంబర్ వరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోగానే ఆ పార్టీలోని నాయకులు ఇతర పార్టీలోకి క్యూ కట్టారు. ప్రధానంగా బీజేపీ నుంచి బీఆర్ఎస్ లో చేరిన వారు ఆ పార్టీ గూటికే చేరుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలను పరిగణలోకి తీసుకుని కొందరు నామినేటెడ్ కార్పొరేషన్ పేరిట పార్టీ మారుతున్నారు. దానితో బీఆర్ఎస్ నానాటికి కుదేలవుతోంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ కు రామ్ చెప్పారు. మున్సిపల్ చైర్మన్లతో పాటు కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచ్లు పార్టీ మారిన వారిలో ఉన్నారు. వివిధ కార్పొరేషన్ పదవుల్లో ఉన్నవారు కూడా పార్టీ మారుతుండటంతో బీఆర్ఎస్ పార్టీకి ద్వితీయ శ్రేణి నాయకత్వ కొరత ఏర్పడింది. ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లేందుకు బహిరంగ సభను, కార్నర్ మీటింగ్, ముఖ్య కార్యకర్తల సమావేశాలకే పరిమితం కావాల్సిన పరిస్థితి నెలకొంది. భూస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసే లీడర్లు కరువవుతున్నారు. ఇది పార్లమెంట్ ఎన్నికల్లో పెద్ద దెబ్బగా చెబుతున్నారు. మరోవైపు మజ్లిస్ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వారి మద్దతు ఉంటే ఆయా పార్టీలకు అదనపు బలమని చెప్పాలి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండడంతో పతంకి ఆ పార్టీకే మొగ్గు చూపుతుందని జిల్లాలో చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లాలో ప్రధానంగా ఎన్నికల వేళ ఆయారాం, గయారాంలా జోరుగా ఉంది. పొద్దున్నే ఒక పార్టీలో ఉన్న నాయకులు సాయంత్రానికి కండువాలు మార్చేస్తున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి, తమ వంతుగా 4 రాళ్లు వేసుకోవాలని, దానికి పార్లమెంట్ ఎన్నికలను వేదికగా చేసుకుని తమకున్న కుల, మత బలగాన్ని వెంటేసుకుని పార్టీలో మారే లీడర్లు రోజు రోజుకు అన్ని పార్టీలు కరువైపోయారు. వరుస దొంగతనాలతో ఆ గ్రామ ప్రజలు బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాత్రి వేళల్లోకి ఇండ్లలోకి చొరబడి గుర్తు తెలియని దొంగలు అందిన కాడికి దోసుకు వెళ్లడంతో ఆ గ్రామ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తమ గ్రామంలో పోలీసులు గస్తీ మరింత పెంచి దొంగల బారి నుండి తమను కాపాడాలని గ్రామ ప్రజలు పోలీసులను కోరుతున్నారు. ఎడపల్లి మండలం జాన్కంపేట గ్రామంలో వరుస దొంగతనాలతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గత నెల 19వ తేదీన గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని దొంగలు బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి ఆభరణాలతో పాటు నగదును దోచుకెళ్లిన ఘటన మరొక ముందే తాజాగా బుధవారం అర్ధరాత్రి దాటాక అదే గ్రామానికి చెందిన రాచర్ల రాంబాబు అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని దొంగలు 2 బీరువాలలో ఉన్న బట్టలను చిందరవందరగా పడవేసి బీరువాలో దాచి ఉంచిన 20,000 రూపాయల నగదుతో పాటు బాధితుని సెల్ ఫోన్ ను సైతం ఎత్తుకెళ్లారు. ఉదయాన్నే నిద్రలేచిన బాధితుడు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎడపల్లి పోలీసులు బాధితుని వద్ద నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రాచర్ల రాంబాబు అనే వ్యక్తి ఇంటి పక్కనే గల ఖాళీ స్థలం ఎత్తుగా ఉండడంతో సులువుగా దొంగలు గోడ దూకి ఇంట్లోకి ప్రవేశించి ఉంటారని ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు.
కాగా గత 4 రోజుల క్రితం జానకంపేట్ గ్రామానికి చెందిన సుంకరి రాజాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లోకి అర్ధరాత్రి దాటాక ఓ దొంగ ప్రవేశించి నిద్రిస్తున్న మహిళ మెడలోని మంగళసూత్రాన్ని అపహరించేందుకు యత్నించగా వెంటనే తేరుకున్న మహిళ ప్రతిఘటించడంతో అక్కడి నుండి పారిపోయిన దొంగను కుటుంబ సభ్యులు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాగా తమకు ఎలాంటి నష్టం వాటిల్లకపోవడంతో పోలీసులను ఆశ్రయించలేదని బాధితుడు తెలిపాడు. అదే తరహాలో బుధవారం అర్ధరాత్రి దాటాక జానకంపేట్ గ్రామానికి చెందిన వెల్మల మురళి అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన ఒక వ్యక్తి తన భార్య మెడల నుండి మంగళసూత్రాన్ని అపహరించేందుకు ఆ వ్యక్తి ప్రయత్నించడంతో చేరుకున్న కుటుంబ సభ్యులు అతన్ని సైతం వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ చాకచక్యంగా పారిపోవడం జరిగిందని బాధితుడు లోకల్ న్యూస్ కు తెలిపాడు. సుంకరి రాజాగౌడ్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఘటనతో పాటు వెల్మల మురళి అనే వ్యక్తి ఇంట్లో జరిగిన ఘటనలతో కేవలం ఒకే ఒక వ్యక్తి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. కాగా రాచల రాంబాబు అనే వ్యక్తి ఇంట్లోకి చొరబడిన వ్యక్తి బాధితుని సెల్ ఫోన్ ఎత్తుకెళ్లడంతో సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా దొంగని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ఘటనలు చోటు చేసుకోవడంతో జానకంపేట గ్రామ ప్రజలు రాత్రి అయిందంటే చాలు భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసులు వెంటనే స్పందించి తమ గ్రామంలో గస్తీని మరింతగా పెంచి వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పట్టుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని ఎడపల్లి పోలీసులను గ్రామ ప్రజలు కోరుతున్నారు. రోజు వారిగానే మా ఇంట్లో నిద్రపోతూ రోజువారీగానే ఎలా అలానే పండుకున్నాము. పొద్దున మా అమ్మ 4 గంటలకు లేచి నాన్న లేవర పెట్టే అంతా ఏమో సామాను కందరబందరం అయింది, దొంగలు పడ్డారు. సొసైటీ కంటే మొత్తం బీరువాల మనీ తీసినే ఉంది. బీరువాల 18,000 ఉండే, మా అమ్మాయి పింఛన్ పైసలు 2,000 రూపాయలు ఉండే ఇంట్లో అవి పోయినాయి. ఒక సెల్ ఫోన్ పోయింది. మళ్ళీ మేము వెంటనే 6:30కి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వని రాత్రి పంచనామా చేసి తీసుకొని పోయారు. దీనిపై వెంటనే ఎడపల్లి పోలీసు వాళ్ళు తక్షణమే చర్య తీసుకొని కఠిన శిక్ష విధించాలని నేను పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించండి అంటూ ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి ఆర్ రమేష్ పిలుపునిచ్చారు. ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడే వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. గురువారం సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో ఐఎఫ్టియు ఆధ్వర్యంలో 138వ మేడే వారోత్సవాలను పురస్కరించుకుని ఎర్ర జెండాలు ఎగురవేసి చికాగో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ రమేష్ మాట్లాడుతూ దేశంలో కార్మిక వర్గం దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక రక్షణ చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి కార్మిక హక్కులను కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 గంటల పని దినాలను 12 గంటలకు పెంచి కార్మికుల శ్రమను పెట్టుబడిదారులకు దోచిపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక సంక్షేమాన్ని విస్మరించి పెట్టుబడిదారి వర్గాలకు భజన చేస్తున్న మోదీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ ఉపాధి పని భద్రత కల్పించాలని, కనీస వేతనాలు చట్టాన్ని అమలు చేసి స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు. దేశంలో కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి గద్దె దించాలని అన్ని వర్గాల ప్రజలను కోరారు. ఈ కార్యక్రమానికి సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మీ డివిజన్ నాయకులు ఎం లింబాద్రి, మండల నాయకులు ఈ రమేష్లు ప్రసంగించగా సిపిఎంఎల్ మాస్లైన్ ఆర్మీ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, పీరమ్మ, మండల నాయకులు బి కిషోర్, కట్టరాములు, బి సర్పంచ్ సాయిలు, ఎస్ కిషోర్, ఆర్ పుష్పలత, ఎం ప్రదీప్, టి మనోజ్, ఎస్ రాజేశ్వర్, బి లావణ్య, ఎస్ లత తదితరులు పాల్గొన్నారు. సాక్షిగా హక్కుల సాధనకై గుర్తుగా చిహ్నంగా ఉంటుందని చెప్పేసి తడిసిన ఎర్ర గుడ్డను ఎత్తి పట్టి పిలికిలి బిగించి కార్మికుల ఐక్యతని ఏ నినాదంతో ముందుకొచ్చారో ఈ రోజు 138 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి పోరాటం నేటికి కొనసాగుతున్నది అని అంటే ఇది కేవలం కార్మికులతోనే కర్షకులతోనే సాధ్యమవుతుందనే విషయం మరొక్కసారి గుర్తు చేసుకోవాలా. ఆనాడు ఎట్టి చాకిరికి వ్యతిరేకంగా, బానిసత్వానికి వ్యతిరేకంగా 18 గంటలు నిరంతరం పనిచేసుకుంటున్న దానికి వ్యతిరేకంగా పోరాటం చేసి 8 గంటల పని దినాలు కావాలా, మేము కూడా మనుషులం, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలని చెప్పేసి ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అమెరికా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా 8 గంటల పని దినాలు సాధించుకోవడం అనేది జరిగింది. కానీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఆ 8 గంటల పని దినాన్ని మూటగట్టి ఒక మూలన పెట్టి మళ్ళీ యథావిధిగా
12 గంటలు 18 గంటలు పనికి చేసుకునే విధానాన్ని ఈరోజు ప్రభుత్వ పెట్టుబడిదారులకు అండగా నిలబడి మరొక మారు తీసుకురావడం జరుగుతూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా కూడా మరొకసారి మనం పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం. యువతను తప్పుదారి పట్టిస్తున్నటువంటి బీజేపీని గద్దె దించుదామని పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి పాలమూరు సాయి నిఖిల్ అన్నారు. బేబీ వాకర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో 1969లో మొదలైన తెలంగాణ ఉద్యమం 291 వరకు కొనసాగింది. తొలి విడతలో 369 మంది, మళ్లీ విడతలో 200 నుండి స్వరాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. కానీ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి సరైన న్యాయం జరగలేదన్నారు. తాత ఉద్యమంలో వీరమరణం చెందినప్పటికీ ఆయన మనుమడిగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, నిజామాబాద్ జిల్లా పార్లమెంటరీ సెగ్మెంట్ ప్రజలందరూ ఒక ఉద్యమకారుడి మనవడికి ఆదరిస్తారని, అమరవీరుల కుటుంబాల తరపున ఉద్యనున్న తరపున ఈ ఎన్నికల్లో ప్రభుత్వానికి కనువిప్పు, నిరుద్యోగ గోస సమస్య కోసం పోరాడుతానని చెప్పారు. గత 5 ఏళ్లలో అరవింద్ చేసింది శూన్యమన్నారు. నిజామాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో 5 సంవత్సరాలలో ఏ ఒక్కరోజు ఉద్యమకారులను, సమస్యలను పట్టించుకొని బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురిని ఎవరూ నమ్మబోరని, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే అర్బన్ ధన్పాల్ సూర్యనారాయణ గుళ్ళు గోపురాలు అని అంటూ కాళయాపన చేస్తూ వస్తున్నారని, హిందూ యువకులను మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తున్నారని, యువతను గుడిబాట పట్టి బడిబాట వదిలిపెట్టి రాజకీయాల తొత్తులుగా వాడుకుంటున్నారని మీడియా ద్వారా పేర్కొన్నారు. నమస్కారం, నేను పాలమూరి సాయి నిఖిల్. పార్లమెంట్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా సీరియల్ నంబర్ 22, గుర్తు బేబీ వాకర్. ఓకేనా? తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడాలంటే ముందు త్యాగం గుర్తొస్తుంది. అట్లాంటి తెలంగాణ గురించి త్యాగం చేసిన కుటుంబాలు, అమరవీరుల కుటుంబాలకు ఈరోజు ఏం న్యాయం జరిగింది? 1969లో మొదలైన ఈ తెలంగాణ ఉద్యమం 2011 దాకా నడిచింది. అలాగే తొలి మళ్లీ విడతల్లో మొత్తం 1569 మంది అమరులయ్యారు. అట్లాంటిది అమరవీరుల కుటుంబాలకు ఏం జరిగిందని చెప్పి నేను అమరవీరుల కుటుంబాల తరఫున పోరాటం చేయాలని చెప్పి నేను ఎన్నికల్లో బరిలో దిగుతున్నాను. గత 10 సంవత్సరాలు కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీ 400 మందికి ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకున్నాడు. అలాగే ఈ యొక్క చావులను, ఆత్మ బలిదానాలను కేసీఆర్ తన రాజకీయంగా వాడుకున్నాడు తప్పించి ఆ కుటుంబాలకు మాత్రం ఎట్లాంటి న్యాయం జరగలేదు. కావున నేను ఇవన్నీ చూసి మనం సాధించిన తెలంగాణలో మన భాగ్యస్వాగ్యం లేదని చెప్పి నేను ఎన్నికల్లో పోటీ చేయడానికి నిలుచున్నాను. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే వైఖరి పాటిస్తున్నది. ఒక్కనాడు కూడా అమరవీరుల కుటుంబాల గురించి మాట్లాడిన పాపాన్ని పోలేదు ఎవరు. సో ఈ 1969 మంది ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల తరఫున మరియు నికార్స్గా తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుల తరఫున నేను గొంతు గలమెత్తుతున్నాను. ఇట్లాంటి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న నిజామయ ఉద్యమకారులందరూ నాకు మద్దతుగా నిలవాల్సిందిగా నేను కోరుతున్నాను మీడియా మిత్రుల ద్వారా. అలాగే రాబోయే కాలంలో ఇప్పుడున్న పార్టీ నాయకుల గురించి చెప్పాలి. ఇప్పుడున్న బీజేపీ నుంచి నిల్చున్న అరవింద్ గారు, మీరు నిజామాబాద్కు లొగబెట్టింది ఏంది? గత 5 సంవత్సరాల నుంచి మీరు నిజామాబాద్కి చేసిన అభివృద్ధి ఏంది? ఏనాడు మీరు ఒక మతోన్మాదిగా వ్యవహరిస్తున్నారు తప్పించి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి గురించి ఒక్క పని చేస్తున్నారు. మీరు 5 రోజుల్లో పసుపు బోర్డు తెస్తా అన్నారు. 5 సంవత్సరాలైనా పసుపు బోర్డు తేలేదు. ఇక మీరు హిందూ ముస్లిము ఈ పెంట తప్పించి మీరు చేసిన ఒక్క పని లేదు. ఖాళీ పోరాలను రెచ్చగొడుతున్నారు మీరు ఈ మతం పేరిట. ఇంకా జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్కి వెళ్ళి జీవన్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు. ఆయనకు జిల్లాకు సంబంధం లేదు. ఆయన పక్క జిల్లా జగిత్యాల ఆయన వాసి. ఈ జగిత్యాల వాసి ఇక్కడ నిజామాబాద్ ఆయనకి ఏం గల్లీ పేర్లు తెలుస్తుందా, ఊరు తెలుస్తుంది, ఏం తెలియదు. ఇప్పుడు అట్లాంటి వాళ్ళకి ఆయనకి ఇంకా అధికారం మీద మత్తుపోలేదు. మళ్ళీ ఇంకా చెప్తున్నా, ఇంకా బీఆర్ఎస్ నుంచి నిలిచిన బాజిరెడ్డి గోవర్ధన్, ఆయనకి తెలంగాణ ఉద్యమంకి ఏమన్నా సంబంధం ఉన్నదా? వైఎస్ఆర్సీపీలో ఉండే ఆయనే ఒక్కో రోజు ముందు బీఆర్ఎస్ పార్టీకి వచ్చి టికెట్ తెచ్చుకొని సరే తెలంగాణ ఉద్యమం నడిచిందని 10 సంవత్సరాలు ఆయనకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ఓడిపోయాడు. అట్లాంటిది ఇప్పుడు మళ్ళీ ఆయన తీసుకొచ్చి మళ్ళీ అధికారంలో మళ్ళీ టికెట్ ఇచ్చుడు ఎంతవరకు న్యాయం? అది అమరుల కుటుంబాలు కనిపిస్తలేదా? నికార్స్గా పోరాడిన ఉద్యమకారులు కనిపిస్తలేదా ఈ ఫ్యామిలీస్కి? సో ఇవన్నీ చూసి ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి రైతు బిడ్డ జీవన్ రెడ్డిని గెలిపించాలని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయం చేస్తూ సమాజంలోని కుళ్ళుని తొలగించేందుకు రాజకీయ రంగం ద్వారా ఎంతో కృషి చేశారని తెలిపారు. విజయ్ కిసాన్ మున్నూరు కాపు సంఘ భవనంలో మున్నూరు కాపు సభ్యులతో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, కేశవేణు, ఉర్దూ అకాడమీ చైర్మన్ హందాన్, మున్నూరు కాపు సంఘ నాయకులు రత్నాకర్, గడుగు గంగాధర్, విజయ్ తదితరులతో కలిసి నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ 2004లో ఉన్న మద్దతు ధర 450 నుండి 2014 వరకు 1350కి 3 రెట్లు పెంచామన్నారు. బీజేపీ 10 ఏళ్ల పాలనా కాలంలో 1350 నుండి 2200 మాత్రమే, కనీసం రెట్టింపు కూడా చేయలేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన మోదీ ఎరువుల ధరలు పెంచి పెట్టుబడి రెట్టింపు చేశారన్నారు. యూరియా సంచి 50 కిలోల నుండి 45 కిలోలకు తగ్గించి ధరలు పెంచారని విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రైతులపై తీవ్ర భారం పడుతుందని తెలిపారు. అప్పుల్లో కూరుకుపోతున్న రైతులను రుణ విముక్తులను చేసేందుకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉందని, కాంగ్రెస్ ప్రభుత్వం 2008లో ఏకకాలంలో మొత్తంగా రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రైతు ఎవరైనా అప్పు కట్టవలసిన అవసరం లేదు. బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసిండ్రు. మీరు రైతు చెల్లించాల్సిన అప్పుకి ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత అని చెప్పని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15 నాటికి ఏదైతుందో ఈ అప్పు మాఫీ చేసి కొత్త అప్పిస్తా చెప్పంటుండే. ఇంతకంటే ఏం చెప్పాలి అంటున్నాడు. నువ్వు చెయ్యము చేస్తాను ఇంకెప్పుడు చెప్తావు? అసలే చేయాలంటున్నాడు. అదేమంటున్నా అసలే చేయాలంటున్నాడు. వీళ్ళు చక్కెర కర్మాగారమే. మనం చక్కెర కర్మాగారం 2015 మూతపడ్డదన్న. 2014 తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కవిత గారు ఎంపీ అయినరు. మరి ఆమె గారి ఆలోచన ఏమిటో ఏదో తెలియదు కానీ అంతవరకు కనీసం ప్రైవేట్ రంగంలో చక్కెర కర్మాగారాలు నడుస్తున్నాయి. బోధని కానీ మెట్పల్లి కానీ అవున చక్కెర కర్మాగారాలు మూసేసి అప్పటికెళ్ళి ఇప్పటిదాకా కేంద్రంలో భాజపా ప్రభుత్వమే కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ మూసేసి ఏమైనా చెప్పంటే అవును నువ్వేం చేసినావు? నాకు ఈ చిత్రం దాంట్లో మూసింది నువ్వు. 2015 కాంగ్రెస్ ఎక్కడ ఉంది? ప్రతిపక్షంలో ఉన్నది. అంశాన్ని చట్టసభలో దీన్ని లేవనెత్తుతున్నావు. కేసీఆర్ కూడా చెప్పిండు నేను జీవన్ రెడ్డి ఉన్నాడు అని ఎప్పుడు చక్కెర ఫ్యాక్టరీ అంటాడు. చూస్తామనిగా ఏం చేయాలో ఆలోచన చేస్తాను. ఇవాళ చెప్తున్నా ఇదే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనం నామినేషన్ సందర్భంలో ఇక్కడికి వచ్చింది. సెప్టెంబర్ 17 నాటికి ఏదైతుందో నేను క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటా. 20 డిసెంబర్ నాటికి కర్మాగారం ప్రారంభం చేస్తాను. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం చిన్నవాల్గోడ్ గ్రామంలో ఉపాధి కూలీల పని వద్దకు వెళ్లి ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు కోరారు. ఈ ప్రచారంలో ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి మరదలు శోభారాణి ముఖ్య ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా శోభారాణి మాట్లాడుతూ జీవన్ రెడ్డి ప్రజల మనిషి అని, ప్రజల కోసమే ఆయన పరితపిస్తారని, వ్యవసాయ రంగం పైన పట్టు ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని ఎంపీగా మనం గెలిపించుకుంటే రైతులకు లబ్ధి చేకూరుతుందని ఆమె అన్నారు. మోదీ సంవత్సరానికి 2 కోట్ల ఉపాధి కల్పిస్తామని అన్నారని, 10 సంవత్సరాలలో 20 కోట్ల ఉపాధి రావాలని మరి వచ్చిందా అని ఆమె అన్నారు. గరీబుని ఖాతాలలో 15 లక్షలు జమ చేస్తా అన్నాడన్నారు. ఒక్కసారి ఖాతాలో కూడా 15 లక్షలు జమ చేశాడని ఆమె ఆరా తీశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉపాధి పనిని కల్పించిందని, కుల మతాలు భేదం లేకుండా అందరినీ ఒకే దృష్టితో చూసే ఏకైక జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. తెలంగాణలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన, కేంద్రంలో బీజేపీ పరిపాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని, ఒక్క రేషన్ కార్డు కూడా అమలు చేయని ప్రభుత్వాలకు ఓటు వేసి మీ విలువైన ఓటును వృధా చేసుకోవద్దని, మీ అమూల్యమైన ఓటును కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి నిజామాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని గెలిపించాలని ఆమె కోరారు. ఈ ప్రచారంలో కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బాకారం రవి, నర్సారెడ్డి, మైపాల్, ఎర్రన్న, రమేష్, చంద్ర నాయక్, శ్రీనివాస్, నర్సింగ్, బాబు ప్రసాద్, బుచ్చన్న, చిన్న గంగారాం, సాయారెడ్డి, రామరెడ్డి, లాయకత్ ట్రావెల్స్, నర్సారెడ్డి, నర్సయ్య, సొసైటీ చైర్మన్ గంగాధర్, రాములు, సురేందర్, మండల గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. కరుణాకర్ రెడ్డి రెండో తమ్మునికి ఇచ్చిండ్రు. నేను గొనుగోపుల నరసింహారెడ్డి అంటే పెద్ద మనిషి అందరికీ తెలుసు. రాంగోపాల్ రెడ్డి అప్పుడు ఎక్స్ఎంపీ ఉండ్రి, వాళ్ళ మన్మరాజు. నేను మొన్నటి వరకు సర్పంచ్ ఉన్నా, జడ్పీటీసీ చేసిన, ఎంపీపీ చేసినాము. మా సార్ సర్పంచ్ చేసిండు, అన్ని చేసిండు. జీవన్ రెడ్డి గారు ఆయన ఎట్లుంటారో ప్రజా జీవితంలో ఎట్లుంటారో వారిని చూసి మేము తెలుసుకున్నాం.
వారు ఎప్పుడు లేస్తే పొద్దున లేస్తే 6 గంటల నుంచి కూర్చుంటే రాత్రి 10-11 అయినా జనాలకి వెళ్ళి బయటకు రారు. మీరు ఆయన ఇల్లు చూడుకోండి, ఆయన చరిత్ర తెలుసుకోండి, ప్రజల కొరకు ఎట్లా కష్టపడతాడు, గరీబోని కొరకు ఎంత టైం పెడతాడు, ఎవరెవరికి ఎట్లా ఉంటాడో మీరు తెలుసుకుంటే ఆయన గురించి. ఎందుకంటే ఇంకొక వాళ్ళకి ఓటు కూడా వేయరు ఉన్నది చెప్తున్నా. ఇక ఇవాళ రేపు ఎట్లుందంటే ఎలక్షన్ వచ్చినప్పుడు వాతావరణంలో ఈడ ఓడగొట్టాలంటే 2000 పంచుతారు, 5000 పంచుతారు ఉన్నది చెప్తున్నా. పంచితే అప్పుడు అనుకుంటారు ఇప్పుడు వచ్చిందే లెక్క కావచ్చు అనుకుంటారు. కానీ అది కాదు. పనిచేసే నాయకులు ఎప్పుడైనా మీరు చూడండి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇంటింటికి రేషన్ కార్డు వచ్చిందా లేదమ్మా? వచ్చిందా లేదా? మరి ఇవాళ నేను సర్పంచ్ మొన్నటి వరకు నాది ఒక పెద్ద గ్రామం, 10,000-8,000 పాపులేషన్ ఉండే గ్రామం. ఒక రేషన్ కార్డు ఇప్పియాలంటే నేను ఇప్పియలేకపోయినా. అంటే నేను లేస్తే రోజు పొద్దున ఆఫీస్లోనే కూర్చుంటా, ఏ కలెక్టర్ దగ్గరికైనా నిమిషాల్లో పేపర్ పట్టుకొని పోయేంత కెపాసిటీ నాకు ఉంది. కానీ ఒక పని కాలే. అంటే దీన్ని పట్టుకొని ఎవరిది తప్పు అన్నట్టు? నాది తప్పు కాదు, అంటే గవర్నమెంట్ తప్పు. ఒక రేషన్ కార్డు కూడా ఇప్పియలే. ఒక పెన్షన్ అన్నారు, ఇప్పుడు అన్నాడు మాకంటే పెద్దోళ్ళకు అట్లా చిన్నోళ్ళకే వస్తుంది, మాకు రాలే. వాస్తవంగా తప్పు కదా. నువ్వు 57 ఏళ్ళకి పెన్షన్ పెడతా అన్నప్పుడు 57 ఏళ్ళ కంటే ముందున్న వాళ్ళందరికీ పెన్షన్ ఇవ్వన్నా ఇవ్వద్దా? 40 వచ్చినాయి, 30 జీవన్ రెడ్డి గారికి చేతి గుర్తుకు మరి, ఎందుకంటే 6 సార్లు ఎమ్మెల్యే వేసిండ్రు, ఎమ్మెల్సీ వేసిండ్రు, సమితి ప్రెసిడెంట్గా వేసిండ్రు. ఆయన రైతుల పక్షాన, గరీబోళ్ళ పక్షాన, అందరి పక్షాన అందరికీ పనిచేసే వ్యక్తి కాబట్టి మరి మనకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది. మరి మీరు అంతకుముందు చూసిండ్రు 10 ఏళ్ళు టీఆర్ఎస్ సర్కార్ ఉంది, ఇటు 10 ఏళ్ళు బీజేపీ అధికారంలో ఉంది. ఇప్పుడు టీఆర్ఎస్తోని సరే పోటీ లేదు. వాస్తవంగా టీఆర్ఎస్ అంటే నమ్మకం పోయింది, జనాలకి అయ్యారు. ఒక బీజేపీ ఆయన వచ్చి ఓటు అడుగుతుండు. మరి బీజేపీ కూడా అధికారంలో 10 సంవత్సరాల నుంచి ఉంది. మరి ఈ 5 ఏళ్ళు అయితే ఈయననే ఉన్నాడు కదా వ్యక్తి. సరే అప్పుడు ఆమె కవిత ఉంది కావచ్చు, సరే ఆమె ఏం చేసిందో. ఇప్పుడైతే అధికారం బీజేపీ ఉంది, మనిషి కూడా బీజేపీ ఆయనే ఉన్నాడు. మరి ఉన్నప్పుడు ఎన్ని పనులు చేసిండు? మీ ఊర్లలోకి ఎన్నిసార్లు వచ్చిండు? మరి మీకు 15 లక్షల రూపాయల అకౌంట్లలో వేస్తామని చెప్పిండు మోడీ, అవ్వడ్డాయా? మరి మీకు ఎవరికన్నా ఇండ్లు వచ్చినాయా? మరి మీ పిల్లగాళ్ళకి ఎవరికన్నా నౌకర్లు వచ్చినాయా? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సంవత్సరంకు 2 కోట్ల నౌకర్లు ఇస్తా అన్నాడు. మరి 10 సంవత్సరాలే మోడీ 2 కోట్లు అంటే ఒక్కొక్క జిల్లాకు ఎన్ని రావాలి? ఇప్పుడు 20 కోట్ల 10 సంవత్సరాలు అంటే 20 కోట్ల నౌకర్లు రావాలి కదమ్మా. అట్లాంటప్పుడు మన జిల్లాకి ఎన్ని నౌకర్లు రావాలి, మన గ్రామంకి ఎన్ని రావాలి? మరి సంవత్సరంకు మనకు 2 లక్షల ఇండ్లు ఇస్తున్నామన్నాడు. మరి ఆ 2 లక్షల ఇండ్లు మోడీ ఇచ్చినాయి, మరి ఇటు కేసీఆర్ ఇచ్చినాయి. ఎక్కడ ఎన్ని కట్టిందో మరి మీరు చెప్పాలా? సంవత్సరం అంటే 10 ఏళ్ళు, 10 ఏళ్ళ వాళ్ళే 2 లక్షలు, వీళ్ళే 2 లక్షలు అంటే చూడండి మరి ఎక్కడ ఏమొచ్చినాయి, మరి ఎంతమందికి నౌకర్లు వచ్చినాయి. నియోజకవర్గాలకు బ్యాలెట్ యూనిట్ల తరలింపు చేపట్టారు. వీటిని కలెక్టర్, అదనపు కలెక్టర్ పర్యవేక్షించారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా నడుమ గురువారం జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్ నుండి నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనపు బ్యాలెట్ యూనిట్లు తరలించారు. రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ తరలింపు ప్రక్రియ నిర్వహించారు. అంతకుముందు ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందంచే బ్యాలెట్ యూనిట్ల ప్రాథమిక పరిశీలన ప్రక్రియ జరిపించారు. అనుబంధ ర్యాండమైజేషన్ చేపట్టి ఆ జాబితాను అనుసరిస్తూ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలకు బ్యాలెట్ యూనిట్లను తరలించారు. ఎలాంటి లోటుపాట్లు, గందరగోళానికి తావులేకుండా ఈసీ సూచనలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా తరలింపు జరిగేలా కలెక్టర్, అదనపు కలెక్టర్ పకడ్బందీ పర్యవేక్షణ జరిపారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ సాకేత్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్, సాత్విక్ తదితరులు ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు, మైక్రో అబ్జర్వర్ల శిక్షణా తరగతుల్లో కలెక్టర్. హరిత హోటల్లో అన్ని అక్రమాలే, ఈత కొలనులో అక్రమాలు, దండిగా దండుకుంటున్న యాజమాన్యం. బాజిరెడ్డి గెలుపు కోసం ప్రచారంలో బిగాల, 50 డివిజన్లో ప్రచారం. దగ్గర పడుతున్న పార్లమెంట్ ఎన్నికలు, కండువాలు మారుస్తున్న నాయకులు. లోకల్ న్యూస్ పొలిటికల్ రౌండ్ అప్.
వరుస దొంగతనాలతో భయాందోళనలో ప్రజలు, పోలీసుల గస్తీ పెంచాలని గ్రామస్తుల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.